మేడం గారి ఆ, పెళ్లి రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇది బెంగళూరులో తెప్పించాను. ఇది దీంట్లో ఇలా మేడం అసలు ఏం చెప్పారు అనేది కాన్సెప్ట్స్ రెండు తీసుకున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎంలో శాకాహార ప్రచారం అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకున్నాం. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ద్వారా ధ్యాన ప్రచారం జరిగి ఎంతో మంది ధ్యానులుగా శాకాహారులుగా మారుతున్నారు. ఇది పిఎంసి ద్వారా ఇప్పుడు మరింత ఊపందుకుంది. భూమండలం మీద ఆధ్యాత్మిక విప్లవం జరుగుతున్నది. ధ్యానపరంగా చూసినప్పుడు మార్పులు జరుగుతున్నాయి. కానీ ధ్యానులు కాని వారు మారాలంటే అది అంత సులభం కాదు. వారికి కొన్ని జన్మలు పట్టవచ్చు. అసలు వారికి మారాలి, తమను మార్చుకోవాలి. వారు అసలు మారాలని, తమను మార్చుకోవాలనే విషయం ఎరుకకు రావాలి కదా. మరి వాళ్ళు రావాలి అంటే మేము మార్చుకోవాలి అనే ఎరుక రావాలి కదా. ఇది అంత తొందరగా మారే లోకం కాదు. సీతాయనంలో ఇప్పుడు మనం ద్వాపర యుగంలో ఉన్నామని చెప్పారు. సీతాయనంలో అక్కడ మేడం ఏం చెప్పిందంటే ఇప్పుడు ద్వాపర యుగం జరుగుతుందని చెప్పారు. ఇంకా త్రేతాయుగం, ఆ పైన సత్యయుగం రావాలి, మార్పు జరుగుతుంది. ఇది నేను ఎలా చెప్పగలిగానంటే, ఒకప్పుడు పత్రి గారు ధ్యానం నేర్పిస్తాను అంటే మనుషులు పారిపోయేవారంట. పత్రి సార్ ధ్యానం నేర్పిస్తా అంటే జనం పారిపోయేవారంట. కానీ ఇప్పుడు టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి ధ్యానం నేర్చుకొని వస్తున్నారు. అంటే ఏమైతుంది? మార్పు సంభవిస్తుంది. ఒకరి ధ్యానం చెప్పాలంటే పత్రి గారు చెబుతుంటే వెళ్ళిపోయేవాళ్ళంట. మరి ఇప్పుడు ఏ స్థితిలో వచ్చింది? టీవీలలో చూసి, యూట్యూబ్లో చూసి చాలా మంది వస్తున్నారు. మరి జంతువులను చంపకుండా ప్రకృతిని పరీక్షించుకుంటూ మార్పు దానంటే అదే వస్తుంది. అందరూ శాకాహారులుగా మారాలి. మాంసాహారం పాపాహారం అన్నది పాటించాలి. భూమి మార్పు శ్రీకారం కీలకం. భూమి మార్పు శ్రీకారం ఈ సూక్ష్మం పత్రి గారు తెలుసుకున్నారు. ఈ సూక్ష్మంగా పత్రి గారు తెలుసుకున్నారు. కాబట్టి ధ్యానంతో పాటే శాకాహార విశిష్టత, మాంసాహార నిషేధం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది గురువులు వచ్చారు. ఈసారి ముందు ఎంతో మంది గురువులు వచ్చారు, ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా పత్రిలాగా ఇంత ధైర్యంగా, బావుటంగా శాకాహారులుగానే ఉండాలి అంటూ చెప్పేవారు ఎవరు లేరు. ఇవాళ భూప్రపంచం మీద ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి. శాకాహారం గురించి చెప్పాలంత ధైర్యము ఏ సొసైటీకి లేదు. కానీ ఒక పత్రి సారే అంత ధైర్యంగా, బావుటంగా శాకాహారులుగా ఉండాలి అని చెప్పేవారు ఎవరు లేరు. వారు ఇంకా ప్రజలు ఆది మానవులుగా ఉన్నారని భావిస్తున్నారు. లేక ఇవి తెలియజెప్పటంలో గొప్ప ఏముంటుంది అని భావిస్తున్నారు బయట సమాజం. లేక ప్రజలు తమను వీడిపోతారని భావిస్తున్నారు. కొంతమంది సొసైటీలు ఇది చదివితే వెళ్ళిపోతారని భావిస్తున్నారు. ఎందుకు ఈ అభద్రతా భావం? ఇక్కడ మార్పు రావాలి. సత్యం తెలుసు, ఇంకా ఎందుకు మీరు అభద్రతా భావంతో ఉన్నారు? సత్యం చెప్పాలి కదా. ధ్యానం గురించి చెప్పరు, మాంసాహారం నిషేధం గురించి చెప్పరు. ఎక్కడా కూడా మనం ఎన్నో టీవీల్లో కానీ, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ, ఒక పూజా విధానంలో కానీ ధ్యానం చెబుతారు. ధ్యానం ఎట్లా చేయాలి చెప్పరు. కానీ మాంసాహారం గురించి ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరు? ఈ భూమి మీద ఎందుకు ఇంత ఇబ్బంది? భూమి ఇంత ప్రక్షాళన గురే గందరగోళంగా ఉన్నప్పుడు చెప్పకపోవటం సత్యం సత్యమే కదా. సత్యమేవ జయతే అని ఒక కొటేషన్ ఉంది మన పార్లమెంట్ మీద. మరి ఆ సత్యమేవ జయతే అనేది సత్యం ఎక్కడుంది అంటే నల్ల ముసుగుతోనే జీవిస్తున్నారా అనేది. పత్రి గారు మొదట ధ్యానం నేర్పించాలని చూశారు తప్ప స్త్రీ పురుషులు భేదాలను చూడలేదు. ఆయన స్త్రీల పురుషుల చూడ ధ్యానం చేయటం కొంత ఊపందుకునేసరికి శాకాహారం గురించి చెప్పడం ప్రారంభించారు. ధ్యానం అనేది ఫస్ట్ ధ్యానమే. దాని తర్వాత శాకాహారం గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత ధ్యాన కేంద్రాలు స్థాపన, తద్వారా ధ్యాన మ్యాగ్నేజులు ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చారు. ఎట్లొచ్చారు పత్రి సారు? ఫస్ట్ ధ్యానం అంటే అన్నీ ఒకేసారి చదివితే ఉరికెత్తుతారు కదా. కాబట్టి చిన్నంగా ఒక చాక్లెట్ ధ్యానము, దాని తర్వాత చిన్నగా ఒక పేపరు, మ్యాగ్నేజన్, అట్లానే రకరకాలుగా చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా వచ్చారు. మొదటి దశలో ఇవన్నీ నిలదొక్కున్న తర్వాత స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వటం ప్రారంభించారు. ఇదంతా బాగా నిలదొక్కున్న తర్వాత స్త్రీలకు ఇవ్వటం ప్రారంభించారు.
స్త్రీలు ధ్యానం చేస్తూ తమ అనుభవాలు చెబుతూ తమ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఒత్తిళ్లు తగ్గించుకొని ధ్యానం చేయటం ద్వారా తాము ఎంతో ఆనందంగా ఉన్నామని తెలి తెలిపినప్పుడు వారిని చూసి తక్కిన స్త్రీలు రావటం ప్రారంభించారు. స్త్రీలంతా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత, ఏవండి మేము ఇది తగ్గిందండి, మాకు అది తగ్గిందని, తర్వాత తోటి స్త్రీ అదంతా చూసి ధ్యానం చేస్తూ ఈ రకంగా స్త్రీలంతా కూడా ఈ పిరమిడ్ సొసైటీలోకి పత్రిజీ గారు అనే వంశవృక్షం కిందకి అందరూ కూడా రావటం జరిగింది. అటు తర్వాత పిల్లలు ధ్యానం చేయటం, వారితో పత్రి గారు నిర్దేశకులు కాకుండా స్నేహితుడిగా మెలగటం, అందరూ కుటుంబాల్లో ధ్యానంలోకి వచ్చారు. పత్రి సారు ఒక స్నేహితుడిగా వచ్చాడు. ఒక గురువుగా కాకుండా ఒక స్నేహితుడు, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఎంతో ఆప్యాయంగా ఉండి ఆయన వచ్చారు. ఆ తర్వాత వారి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అలా పెరుగుతూ వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా ఒక స్నేహితుల్లాగానే చూశాడు ఆయన. దీనిలో మహిళలు ఎక్కువ ఉండటం మూలాన మహిళా శక్తి అన్నది వెలుగులోకి వచ్చింది. ఏంటో మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మహిళా శక్తి వెలుగులోకి వచ్చింది. మహిళా శక్తి అంటే మహిళలు నెత్తి మీద పెట్టుకొని మగవారిని కించపరచటం కాదు. నెత్తి మీద పెట్టుకొని మగవారిని కించపరచటం కాదు. పెద్దవారిని గౌరవించకపోవటం కాదు. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బలాదూరు తిరగటం కాదు. ధ్యానం చెయ్యి. ధ్యానము ఏం చెప్పారు? ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని పెంచుకో, అందరికీ తెలియజెప్పే నీ ఇంట్లో, నీ జీవితంలో నువ్వే స్వర్గాన్ని సృష్టించుకోగలవు. పిల్లలను ఏ గురుకులానికో పంపవలసిన పని లేదు. మనమే గురువులమై మన పిల్లలకి నేర్పించుకోవచ్చని పత్రి సార్ ఈ రకంగా మేడం చెబుతున్నారు అన్నమాట. ఇట్లా చేసేవారు పత్రి సార్ అని. ఇప్పుడు జూముల్లో యువత ప్రశ్నావళి ఆశ్చర్యం గొలుపుతుంది. పెద్దవారికి కూడా ఇటువంటి ప్రశ్నలు, సందేహాలు ఉండవు. యువత చక్కటిగా సుష్టతను పొందుతున్నారు. ఏంటి ఉదాహరణ? ప్రేమంటే ఏమిటి అని అడిగారు. ఉన్నదంతా ఏకత్వమే. దీనిలో ప్రేమ ఎక్కడుంది? ఏకత్వం అనేది విశ్వ విషయం. ఆత్మపరంగా ఇద్దరూ ఒకటి అయినప్పుడు ప్రేమ కాదు, మిత్రమే ఉన్నది. మిత్రత్వమే ఉన్నది. పత్రిజ ప్రేమ కాదు, మిత్రత్వమే ఉన్నదని. మరి ఇది విని అర్థం చేసుకున్న తర్వాత ప్రేమన్న పదములో వింటే దాంట్లో ఏమీ లేదనిపిస్తుంది. ప్రేమ అన్నది ఇండివిజువాలిటీ కాన్షియస్, ఏకత్వము అన్నది. మరి మా ఇంట్లో నేను ప్రత్యేకంగా మా పిల్లలకి చెప్పనవసరం లేకుండా ఎప్పుడు ఇటువంటి నేపథ్యమే ఉండేదంట. పత్రి మేడం చెబుతారు వాళ్ళ ఇంట్లో. ఇంట్లో ఉండేది ధ్యానం గురించిన మాటలే, ధ్యాన అనుభవాలు, పుస్తకాల్లో జ్ఞానము, పత్రి గారు చెప్పడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ వింటూ పెరగటం ద్వారా ధ్యానము, జ్ఞానము వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా ఇదంతా వింటుంటే వాళ్ళకు ఒక భాగం అయిపోయింది. ఆధ్యాత్మిక సహజ సిద్ధంగా అబ్బింది. ఇప్పుడు పిల్లలిద్దరూ ధ్యాన ప్రచారాల్లో ముమ్మరంగా ఉన్నారు. వాళ్ళ రెండో అమ్మాయి పిఎంసి గ్లోబల్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ధ్యాన శాకాహార ప్రచారాలు చేస్తున్నది. కోవిడ్ సమయం పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇంటి పని, వంట పని, పిల్లల పని చేసుకుంటూ అమెరికాలో ఉంటూ ఇంత పని చేస్తుందంట ఆ అమ్మాయి. అమెరికాలో ఉంటూ ఇంటి పని అవన్నీ చేసుకుంటూ చేస్తుంది. మరి మున్ని వాళ్ళ పెద్ద అమ్మాయి స్వేగాన్ని, నీటిని దుర్వినియోగం అరికట్టడం, చెట్లను పెంచటం, ఆర్గానిక్ ఎరువుల్ని తయారు చేసి దాన్ని ఉండలుగా చేసి దానిలో ఒక విత్తనం నుంచి మనం వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆర్గానిక్ అంతా కూడా ఒక ఉండలాగా చేసి దాంట్లో ఒక విత్తనం పెట్టి ఒక బాలులాగా చేసి కారులో పోతున్నా ఎక్కడికన్నా పోతున్నా విసిరేస్తారంట. అవి విసిరేస్తే వాన జల్లులు అవి తాకగానే మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. అలా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టింది పెద్దమ్మాయి. ఇలా ప్రకృతి మాతకు ఎంతో సేవ చేస్తున్నారు. అడవిలో చెట్లను నరికి వన సంపదను దోచేసి చెరువులు పూడ్చి ఇళ్లు కట్టుకొని పక్షులకు ఆవాసం లేకుండా చేసి అత్యాశతో ఈ భూమికి ప్రకృతికి తీరని దోహం చేస్తున్నారు. ఇప్పుడు వాటిని తిరిగి పునరుద్ధరించవలసిన సమయం ఆసం. చూడండి ఎంత ఇబ్బందులు జరుగుతుందో ఈ భూమి. వీటినన్నిటి గురించి కూడా ఇప్పుడు ప్రక్షాళన, ఒక ధ్యానం కానీ, ఒక చెట్లు పెంచటం కానీ, అన్ని రకాలుగా మారటము అనేది ఇప్పుడు ఈ రకంగా మన పిఎస్ఎస్ఎం శాఖాహార ప్రచారం ఈ రకంగా చేస్తుందని పత్రి మేడం చెబుతున్నారు. దాంట్లోనే యువత గురించి ఏం చేస్తున్నారు పిఎస్ఎస్ఎంలో? ధ్యానం ద్వారా యువత ఎంతో సుష్టత పొంది తమ మార్గాన్ని ఎంతో బాగా తెలుసుకున్నారో చూస్తే చాలా ఆనందంగా ఉందంట. ధ్యానులు కానీ యువతకు ఇంత చిన్న వయసులో మార్గం అన్న మాట కూడా తెలియదంట వాళ్ళకి. చిన్నపిల్లలకి అసలు యువతకి ఏమీ తెలియదు.
యువత ఏదైనా వెంటనే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఆచరణలో పెడుతున్నారు. మా కాలంలో పెద్దలు, మీరు పిల్లలు మీకేమీ తెలియదనే మాట పలుకుతూ, మాకేమీ తెలియబరచకుండా అలాగే వదిలేశారు ఎంతో కాలం. కానీ ధ్యానం యువతను అట్లా ప్రోత్సహిస్తుంది. అప్పట్లో ఇలా ఉండేది కాదు. పెద్దవాళ్ళు మీ పిల్లలు మీకేమీ తెలియదు అని అనటం మూలాన నిజంగానే మాకేమీ తెలియదు అనే భావంలో ఉండేవాళ్ళం. అది అలాగే సుప్త చేతనలో స్థిరపడిపోయింది. చూడండి వెనకన మీకేం తెలుసు? మీ వల్ల ఏమైద్ది అనే దానికి సుప్త చేతన మనసులో స్థిరపడిపోయిందంట. కానీ ఇప్పుడు యువత అన్నిటినీ ముందంజు వేస్తూ తెలుసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పత్రి గారి ప్రోత్సాహం వారిని మరింత ఉత్సాహపరుస్తుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సమయం చాలా ఉండి పిల్లల మీద వేచించగలుగుతున్నారు. ఎంతో వేచించగలుగుతున్నారు. తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజుల్లో గుప్పెడి సంతానం, ఇంటి బాధ్యతలకు, వంట ఎంతో సమయం పట్టేది. పిల్లల్ని కూర్చోబెట్టి వివరించే సమయం వారికి లేదు. పనులు చేయమని అలసిపోయిన వారిని పిల్లలకి దేనికైనా ప్రశ్నించినా ఆదరించేవారు, కోపగించుకునేవారు తప్పితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చే జ్ఞానవంతులు చేసేవారు కాదంట అప్పట్లో. అది వారి తప్పకుండా కాదు. ఆ కాలంలో ఆ పెద్దలు అలానే ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు పిఎస్ఎస్ఎం అన్నీ తిరగరాస్తుంది. ఒకప్పుడు ఉన్న స్థితిని ఇప్పుడు పిఎస్ఎస్ఎం మొత్తం తిరగరాస్తుంది. యువత వారి భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా ప్రణాళిక వేసుకుంటున్నారు. అందరూ ప్రణాళికతో సమతుల్యంతో చూస్తున్నారు. అంతా కూడా ఇప్పుడు ఉన్న పిల్లలంతా కూడా ఒక ప్రణాళిక ఎంతసేపు ధ్యానం చేయాలి, ఏం చేయాలి అనేది బాగా చేస్తారు. ఒకప్పుడు పిఎస్ఎస్ఎం, పైమా, పిరమిడ్, యంగ్ మాస్టర్స్ అంటూ జీవన్ పత్రి గారిని అడిగి స్థాపించాడు. దానికి నేను ముఖ్య సలహాదారుగా ఉన్నారంట అప్పుడు మేడం. సౌమ్య, ప్రణీత, జీవన్, ధ్రువ, ఢిల్లీ కృష్ణ, హర్ష, పింకీ, సంపత్ వీళ్ళంతా ఏర్పడి ధ్యాన కరపాలను నియమించేవాడు. నేనే వాళ్ళతో ఉంటానని చెప్పాను. పిల్లలు కూడా పెద్దవారి అండ ఎంతైనా అవసరం. అప్పుడే యూనివర్సిటీలో క్లాసులు చెప్పటం, రాత్రి 12 దాకా సార్ క్లాసులు పోస్టర్లు అంటించటం చేసేవారంట అప్పట్లో. అలా రాత్రిళ్ళు మగపిల్లలైతే ఓకే, ఆడపిల్లలను తీసుకొని వెళ్ళవద్దని చెప్పేవారంట అప్పట్లో. ఎక్కడికంటే అక్కడికి తిప్పవద్దని కఠినంగా ఉండేదాన్ని. క్లాసులకు హాలును అలంకరించేవారు. వాళ్ళు ధనం కోసము నేను కొంత పాటు పడేదాన్ని. చదువుకునే పిల్లలు వాళ్ళ దగ్గర పైసలు లేనందుకు ఉంటాయి. ఒక్కోసారి హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళాలన్నా కూడా మేడమే పైసలు ఇచ్చేసేవారంట. డబ్బు నా కోసం ఇచ్చిన నేను వాడుకోకుండా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో పత్రి మేడంకి ఎంత డబ్బు ఇచ్చినా చిన్నంగా ఎంత పోగు చేసుకొని అదంతా కూడా ఈ పిల్లలకి ఇచ్చి అన్ని ప్రోగ్రాములకి పంపిస్తూ ఉండేదంట. ఆ ముఖంలో సంతోషం చూసిందంట. చాలా అబ్బురంగా ఉండేది. మొదటి నుండి నా దగ్గరే ఉంచుకోవటం నాకు అలవాటు లేదు. అప్పట్లో పైమ అంకిత భావం ఉండేవారు. దుబారా చేయరు. తెలివిగా డబ్బు వచ్చింది ఖర్చు పెట్టరు. చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఎంత ఇచ్చినా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టేవారంట. అప్పట్లో పైమ మైత్రేయ అనే న్యూస్ లెటర్ కూడా తెచ్చేది. అప్పుడు న్యూస్ లెటర్లు. ఒకసారి మేమందరం ట్రైన్లో చీరాల వెళ్ళి 5-6 క్లాసులు చేశాము. అక్కడ బీచ్కి వెళ్ళి బాగా ఆనందించాం. మరోసారి పుట్టపర్తికి తీసుకెళ్ళాం. అలాగా వైజాగ్ అన్ని చోట్లకు కూడా మేడం ఇట్లా చేసేవాళ్ళంట. మామూలుగా బయట భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడానికి, లక్ష్యం గురించి తెలుసుకోవటానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ తీసుకుంటారు. కానీ ఇవన్నీ ప్రయోగాత్మకం. బయట తీసుకున్నాయని ప్రయోగాత్మకం. పిఎస్ఎస్ఎంలో అపప్రయుక్తంగా అందరూ అలవాటు పడతారు. దీనికోసం ప్రత్యేకంగా ఏ శిక్షణ పైమాకు అవసరం లేదు. అందరూ గేమ్స్ తయారయ్యారు. జీవన్ ఫోటోగ్రఫీ పెద్ద స్థాయిని చేరుకున్నాడు. అతను ఒక పువ్వు ఫోటో తీస్తే నిజమైన పువ్వు కన్నా ఎంత స్థాయి తీసుకెళ్లారంటే పిల్లలు, ఒక పువ్వు ఫోటో తీస్తే ఒరిజినల్ ఫోటోగా ఉండేదంట. ధ్రువ అమెరికాకు వెళ్ళి చదువుకున్నారంట. ఇలా అందరూ భౌతికంగా, ఆధ్యాత్మికంగా చక్కగా ఎదిగారు. చూడండి, ఏ స్థాయి నుంచి ఏ పైసలు లేకుండా ఒక ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి వీళ్ళందరికీ కూడా అన్ని ఇస్తే ఏ స్థాయికి వెళ్ళారో చూడండి, ఎదిగారు. వాళ్ళ శక్తిని సరిచేసుకున్నారు. ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నారని తెలిస్తే మాత్రం ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడన్నా కానీ ఓ పక్కకి మాట్లాడితే ఊరుకునే వాళ్ళు కాదంట. అంటే పేరు ప్రత్యేక కోసం
ఎంపల్లారు వాటికే చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఖండించేదాన్ని. ఎందుకంటే వారి వెనక పత్రి గారు కనిపిస్తారు. జాగ్రత్తగా చూసి నడుచుకోమని చెప్పేదాన్ని. ప్రతి ప్రబోధులు నిర్వహించే సమయంలో మొదట కొంత బాగున్నా కానీ తర్వాత పలచబడి కొన్ని ఇబ్బందుల ఆటంకాల వలన వాళ్ళని తీసేయటం జరిగింది. కొంతమంది అప్పట్లో కాస్త సరిగా లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళటం జరిగింది. మరలా ఇప్పుడు 2021లో వేణు ద్వారా తిరిగి పైమ పునరుద్ధరించబడింది. ఇప్పుడు దీని పేరు పిరమిడ్ యూత్ మెడిటేషన్ అండ్ హైంస. దీనికి శ్రీనివాసరావు పరిణిత సలహాదారులు ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక జాడిస్తే తీసేయటమే. ఈ 2 పైమాల్లో నాకు తేడా ఏమీ కనిపించలేదు. సేమ్ ఎనర్జీ, వండర్ఫుల్ చిల్డ్రన్. వీళ్ళని చూస్తే నాకు వారి పట్ల మాతృభావం ఇంత అద్భుతం చేసుకొచ్చిందంట మేడం. చిన్నప్పటి నుంచి ఏమీ లేని, పైసలు లేని పిల్లలందరికీ ఇంటర్నేషనల్లో పోయి ఇంత చేసుకొస్తే ఎక్కడ ఏ కాస్త తేడా వచ్చినా కానీ వాళ్ళని ఇట్లా కాదు నాన్న, ఒక చిన్న పిల్ల వాళ్ళకు చాక్లెట్ లాగా ఇచ్చి వాళ్ళు ఇది చేశాడంట. మన పిఎస్ఎస్ఎంలో ఒక దశలో ఒక యూత్ బ్యాచ్ వచ్చి ధ్యానాన్ని ఇంకో మెట్టి పైకి తీసుకెళ్లారని చెప్పవచ్చు. మొదట ద్వారకా చందర్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత నూటన్ లాంటి వాళ్ళు, తర్వాత జీవన్ బ్యాచ్, ఇక ఇప్పుడు పైమాలో ప్రత్యేకంగా ఒకరని చెప్పలేము. లేనంత మంది, లెక్కలేనంత మంది ఈ కూటమిలో ఉన్నారు. తర్వాత స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు యూత్ వింగ్ సేవాదళలో కూడా పాలు పంచుకొని మన ధ్యాన మహాచక్రాల్లో ఎంత సేవ చేస్తాం. చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటూ భద్రత ఎరుకుతో సేవలు అందిస్తున్నారు. ఇలా ఒక్కొక్క గ్రూప్ తయారవుతున్న చూడండి ఎంత స్థాయికి, ఏ స్థాయికి ఒక పత్రి మేడం ఏ రూపాయి లేకుండా, ఒక పైసలు లేకుండా మరి ఎంత సేవ చేసిందంటే ప్రతి రూపాయిని జాగ్రత్త ఉంచు దాన్ని ఎట్లా తీసుకెళ్లాలని ఇంట్లో తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ వాటి గురించి చర్చించుకున్నప్పుడు చిన్నప్పటి నుండి పిల్లలకు ఆధ్యాత్మికత పెరటి చెట్టు అవుతుంది. వారికి వివాహమై వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉంటారు. అలా పిల్లలు నిత్య నూతనంగా పిఎస్ఎంలో వస్తున్నారంటే ఇలా రేపటి ఆధ్యాత్మిక నిండిన నూతన తరాన్ని రూపొందించడమే పత్రి గారి దీర్ఘ ప్రణాళిక. అది నెరవేరుతుందని కళ్ళారా చూస్తూ నేను ఎంతో సాగిపోతున్నాను. చూడండి, ఒక పిఎస్ఎం యూత్ నుంచి మరి మేడం ఎంత చదువుతుందంటే అంత ఇదిగా మనం ముందుకి వెళ్తున్నారు మేడం. మేడం పత్రి మేడం అని చెబుతుంది, తులసమ్మ గురించి చెబుతుంది. అసలు చాలా ఆశ్చర్యం ఈ మ్యాటర్. తులసి చెట్టును తులసమ్మ అంటూ ఎంతో ఆప్యాయతో గౌరవంగా పిలుచుకుంటాం. మన సంప్రదాయంలో తులసమ్మకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మా అమ్మ చెప్పేది, ఆవిడ వాళ్ళ వాళ్ళ గారింట్లో ఉండేవారు, వాళ్ళ అక్కగారింట్లో ఉండేవారు. వారి పెరట్లో తులసికోట ఉండేది. తులసమ్మ పండగ నాడు అందరూ గాజులు వేసుకుంటారంట. అప్పట్లో గాజులు వాళ్ళ ఇంటికే వచ్చి గాజులు తొడిగా, అంటే ఒక పండక్కి ఏదన్నా ఉంటే ఆ తులసమ్మకి వేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో గాజులు తొడిగించుకుంటారంట. అట్లా గాజులు తొడిగారు. అందరు గాజులు వేసుకున్న తర్వాత ఇంతమంది తొడిగించుకున్నారని అతను లెక్క చెప్పేవాడు. అంటే ఆ వచ్చిన ఆయన ఎంతమంది వేసుకున్నారని లెక్క చెప్పేవాడు. ఒకసారి వాడు చెప్పిన లెక్క తేడా వచ్చింది. ఎంతమంది వేసుకుంటారంటే వాళ్ళ లెక్క తేడా వచ్చింది. అక్కడ గాజులు వేయించుకున్న వారు ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక సంఖ్య ఎక్కువ చెబుతున్నాడు వాడు. మా అమ్మ, ఏం తులసమ్మ నువ్వు వచ్చి గాజులు తొడిగించుకున్నావా? 10 మంది ఉన్నారు, ఆయన 10 మంది చూస్తాడు, అక్కడ 9 మందే కానొస్తున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంటే, ఏమ్మా తులసమ్మ నువ్వు వచ్చి గాజులు తొడిగించుకున్నావా అని అడిగితే, అవును నేను గాజులు వేయించుకున్నానని చెప్పిందంట తులసి చెట్టు. నేను వచ్చి గాజులు వేయించుకున్నా అని చెప్పిందంట అని తులసి చెట్టు పలికిందంట. ఇది భూమాత కల్పన కాదు. ఆ తరం వారు దాన్ని నమ్మి ఆచరించారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ రోజుల్లో తులసమ్మ పిలిస్తే పలికేది, ఆ రోజుల్లో తులసమ్మ పిలిస్తే పలికేది. ఈ రోజుల్లో ఇటువంటి పండగ చేసుకోవటం ద్వారా అందరం ఒక చాట కలుసుకోవటానికి వీలు కలుగుతుంది. ఏ అపోహలు లేకుండా, వేషజాలాలు పోకుండా అందరూ ఇక్కడ మా ఇంట్లో కలుసుకోవటం ఎంతో బాగుంది. నా కడుపు నిండిపోతుంది. పిలవటమే తర్వాత వ్యాలీలో ఉన్న అందరూ వచ్చి పాలు పంచుకుంటారు. అక్కడ ఉండే ఆ స్థితి ఇవాళ పిరమిడ్ వ్యాలీలో మేడం చుట్టూ ఎవరు పిలిచినా వచ్చి పలకట అంత ఆనందంగా పాలు పంచుకుంటారట. ఉమా, సుమతి, తులసి, తులసమ్మకు చీర కట్టడం, పొత్తులు వేయటం, పువ్వులు అలంకరించడం అన్నీ చేస్తారు ఇక్కడ. అక్కడ అన్ని రకాలు చేస్తారట. ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా మనసు హాయిని పొందుతుంది. తద్వారా ఆనందం ఇనుమడిస్తుంది.
ఒత్తిడి మనసు తినేస్తుంది. అదే మనసుకు ఆనంద హాయినిస్తుంది. అలా అందరితో గడిపిన ఆనందకర సంఘటనలు, క్షణాలు మనకు జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. చూడండి ఎంత ఆనందంగా మేడం పిరమిడ్ వ్యాలీలో కూర్చొని పిల్లలు, వాళ్ళు, వీళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతుంది. తులసమ్మ కేవలం ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. ఈ చెట్టుకు ఎంతో స్వస్థతా శక్తి ఉంది. అందుకే తులసి, మామిడి వేప ఇటువంటి చెట్లను మన ఇంటి చుట్టూ పెంచుకోవాలని చెబుతుంది మేడం. ఏంటి? తులసి గాని, వేప చెట్లు గాని, మామిడి చెట్లు పెంచాలి. పెంచాలి. అప్పుడు మనకి ఎంతో స్వస్థత జరుగుతుంది. అలాగా వేపరసంతో ఎన్నో వ్యాధులు నయమవుతాయి. మనకి ఏదైనా గాయమైతే వేపరసం రాస్తే వేరే మందులు అక్కర్లేదు. వేపాకుతో పసుపు కలిపి నూరి పిల్లలకిస్తే చాలు ఎంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నేను నా పిల్లలకి ఇలాగా చేసిందంట మేడం. వాళ్ళిద్దరు పిల్లలకి వేపాకు నూరి కాస్త పసుపేసి ఉండల్లాగా చేసి అంత రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. అలాగే నిద్ర లేచిన వెంటనే తులసి ఆకులతో నీరు తాగటం, తులసి ఆకులతో టీ పెట్టుకోవటం ఇప్పుడు చాలా వరకు అనుసరిస్తున్నారు. అసలు ఇవేమీ అక్కర్లేదు. 4 తులసి ఆకులు నోట్లో వేసుకొని నమిలి మింగినా చాలు ఎంతో మేలు. మనకు వనగగూరుతుంది. కాబట్టి పండగ నేను తులసమ్మకు కృతజ్ఞతలు చూపించడం కోసం చేసుకుంటాను. కృతజ్ఞతల కోసం చేసుకుంటాం. మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది కదా! కార్తీక మాసం పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి నాడు తులసమ్మ నారాయణ పెళ్లి ఈ సందర్భంగా పునర్శించుకొని పండగ జరుపుతారు. భూమాత అని ఎలా పిలుస్తున్నామో అలాగే తులసమ్మని సంబోధించుకుంటాం. మా చిన్నప్పుడు ఎంతో ఆర్భాటంగా ఈ పండగ చేసుకునేవాళ్ళం. మా పెరట్లో పెద్ద పానపట్టం బృందావనం ఉండేది. తులసి చెట్టు, దానిపై పారిజాతపు తీగ, ఇత్తడితో తులసమ్మ ముఖం, దానికి చీర కట్టి మా నాన్నమ్మ పిండి వంటలు పెడితే మేమంతా 6 అక్కా చెల్లెలు తయారై మా తమ్ముడితో సహా పెద్ద ఎత్తున పాటలు పాడుతూ జరుపుకొని ఆనందంతో ఆక్సిజన్ ఎంతో శక్తితో ఉంటుంది అని మేడం చెబుతుంది. తక్కిన పండుగలు అంటే దీపావళి లాంటి మనము జరుపుకున్న కానీ అవి కాలుష్యంతో ఇబ్బంది కలిగిస్తాయి. చూడండి, దీపావళి కాలుష్యంతో ఇబ్బంది కలిగి ఇంట్లో పెంపుడు జంతువులు మరీ ఇబ్బంది. మా డాగి రాకి దీపావళికి ఎంతో తల్లడివై మాకన్నా ఎన్నో రెట్లు శబ్దగ్రహీత వాటికి ఉంటుంది. ఈ బాంబుల మోత భరించగాక విధంగా ఉండేది. కుక్కలకి చెవులు ముక్కు బాగా పనిచేస్తాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పండుగ మనం చేసుకోవాలి. ఏ పండగ చేసుకున్నా జంతు జాతికి కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా పండగలని చేసుకోవాలని చెబుతుంది. ఇది ఆచారం చేసే పండగ కాదు. ఇది ప్రకృతికి మనం ఇచ్చే మర్యాద. ఏది చేసినా ప్రకృతికి మనం ఇచ్చే మర్యాద అని ఓషో చెప్తారంట. ఏదైనా ఆకును మనం ఔషధంగా వేసుకునేటప్పుడు నువ్వు నాకు అన్ని నయం చేయాలని చెప్పి ఆ తర్వాత దాన్ని స్వీకరించమని ఓషో అంటారు. రాజు, పేద, గొప్ప, మంచి, చెడు చూడకుండా మనకు సహాయం చేస్తుంది ప్రతిదీ. ఎటొచ్చి మనకు నమ్మకం ఉండాలి. కంటికి కనబడకుండా మనం చెప్పే మాటకు అది స్పందిస్తుంది. గాలికి చెట్లు తలలు ఊపుతుంటే అవి చూసినప్పుడు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుచుని నేను భావిస్తూ చెట్లు ప్రకృతిలో ఒక భాగం. మేడం చుట్టూ పిరమిడ్ వ్యాలీలో చెట్లు, కోయిలలు ఎంతో అనురాగంగా ఉంటాయంట. అలాగే నీరు కూడా మన మాటకు స్పందిస్తుంది. వాటిని ఫోటోలుగా తీసి మనకు చూపించారు. సత్యయుగంలో సముద్రుని పిలిస్తే ఆయన వెంటనే స్పందించేవాడు కాదా? పిలిస్తేనే స్పందించేవంట. మన సీతామాత గోదావరి ఒడ్డున కూర్చొని నదితో మాట్లాడుతుంది కదా! ఇలా ప్రకృతితో సంపాదించటం అనేది మొదటి నుండి ఉన్నదే. మనము వాటిని వదిలివేశాము. ప్రతిదీ కూడా మనం మాట్లాడే శక్తి ఉంది కాబట్టి మనమే వదిలేసాం. ఇప్పుడు అది పుస్తకాలలో ఎక్కడో అడుగంటూ ఉండిపోయింది. సీతాయనంలో గోదావరి తల్లి సీతకి ఎన్నో సలహాలు ఇచ్చింది. ప్రకృతిని మనం గౌరవిస్తే తిరిగి మనకు ఎంతో ఇస్తుంది. చూడండి, ఒక తులసి గురించి ఎంత అద్భుతంగా చెప్పిందంటే చాలా అద్భుతంగా చెప్పింది. నెక్స్ట్ అసలు మహిళా శక్తిని గురించి చెప్పింది మేడం. చాలా బాగా చెప్పింది. స్త్రీ శక్తి అంటే శాంతి, ఓర్పు, సహనం. స్త్రీ శక్తి అంటే ఏంటది? శాంతి, సహనము, దయ, మిత్రత్వం, సేవ. వీటికి ప్రకృతి స్త్రీతత్వం ఉన్న చోట కుటుంబం కానీ, ప్రదేశం కానీ, దేశం కానీ, భూమి కానీ సంతోషంగా శాంతిగా ఉండటం. స్త్రీ శక్తి లేకపోతే అంత గందరగోళం. ఏముండాలి ఇక్కడ? ఏముంది? ఓర్పు, సహనము, దయ, కరుణ, మిత్రత్వం, సేవ. ఈ స్త్రీకి యొక్క గుణాలు ఈ రకంగా ఉంటే ఏదైనా మార్పు వస్తుంది. స్త్రీకి స్వర్గాన్ని సృష్టించగలదు.
నరకాన్ని కూడా సృష్టించగల స్త్రీ. అవసరమైతే స్వర్గాన్ని సృష్టించి లేకపోతే నరకాన్ని కూడా సృష్టించదు గలదు. నిజానికి నరకాన్ని ఏ స్త్రీ సృష్టించదు. కానీ ఆ స్త్రీ వల్లనే నరకమైందని తక్కిన వారు భావిస్తారు. ఉదాహరణకు కోడల ద్వారా ఇంట్లో నరకం లాంటి వాతావరణం సృష్టించబోతుందని తక్కిన కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇలా నెపం స్త్రీ ఆపాదించి తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటారు. ఎదుటి వారిని చేస్తే అది కోడలైనా, కూతురైనా, పక్కింటి అమ్మాయి అయినా కానివ్వండి, వారిపై ద్వేషమే వీళ్ళు నరకానికి కారణం. ఆ ద్వేషమే నరకం, ఏం లేదు కారణం. నిజంగా స్త్రీతత్వం ఎప్పుడు నరకాన్ని ఆపుతుంది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. అదే దీపాన్ని నువ్వు రెచ్చగొడితే వెలుగు కాదు మంటలు వ్యాపిస్తాయి. అదే నువ్వు రెచ్చగొడితే వెలుగు కాదు మంటలు వ్యాపిస్తాయి. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతితో ఆటలాడవద్దు. ఏ ఇంటికైనా ప్రకాశం ఇల్లాలి. ప్రకృతి అంటే స్త్రీ శక్తి. వందల సంవత్సరాలుగా ఈ ప్రకృతి మనమే కీడు చేస్తున్నాం. వాయు కాలుష్యం, జల కాలుష్యం, చెట్లు నరికివేత భూమాతకి ఎంతో కష్టం కలిగిస్తున్నాం. ఏదో ఒక రోజు భూమాత సహనం కోల్పోయి విజృంభించే ఇలాగే కోవిడ్. ఈ రకంగా మనం ప్రకృతిని అంతా గందరగోళం చేస్తుంటే దాన్నే కోవిడ్ రూపంలో కాకపోతే ఏదో ఒక రూపంలో మనం ఎదుర్కోక తప్పదు. మారిపోతే ఏదో ఒక రూపంలో మనం ఎదుర్కోక తప్పదు. జన నష్టం, ఆస్తి నష్టం, తుఫాను, సునామీలు, భూకంపాలు, రాకమానవు. ఇది సామూహిక కర్మ. మంచి వాళ్ళకు కూడా కష్టాలు తప్పు. చూడండి, ఎంత చేసినా మంచి వాళ్ళు కూడా దాంట్లో ఇచ్చేయాలి. ఈ నెల మధ్య విజయవాడలో ఒకసారి వచ్చింది ఫ్లడ్డింగ్. మరి ధ్యానం చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడారు. మరి మాకెందుకండి, మేము ధ్యానం చేస్తున్నాం కదా, మాకింత ఎందుకు వచ్చిందంటే అక్కడ సరైన ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. ఏ ఏ యోగంలో ఉన్నారు తెలుసుకోవాలిగా. కర్మయోగంలో ఉన్నారా, జ్ఞాన యోగంలో ఉన్నారా? ఇప్పుడు మనమంతా ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం, అంతా చేసి ఈ భూమి మీద రాక్షసులుగా ఉన్నాం. అంటే ధ్యానం చేయకుండా ఆహార ధర్మం లేని వాళ్ళకి మనం పులిహార, దద్దోజనాలు, ప్యాకెట్లు ఇవన్నీ ఇస్తే కర్మయోగంలో చిక్కుకున్నట్ట లేకపోతే జ్ఞానయోగంలో ఉన్నట్ట? ఎట్లా లెక్కేసుకోవాలి పాయింట్? ఇది నా పాయింట్, మేడం ఇచ్చింది కాదు. ఎట్లా లెక్కేసుకోవాలి చెప్పండి? కానీ మనం ఉరికెత్తి అయ్యా పాపం అని ఉరికెత్తి చేస్తా ఉన్నాం. మరి చూడండి, ఎందుకు ఈ విపత్తులు ఉన్నప్పుడు అందరం ఇబ్బంది పడాల్సిందే. మరి మంచి కర్మలు చేయండి. మంచి కర్మలంటే అందరి క్షేమాన్ని కాంక్షించటం, ప్రకృతిని పరీక్షించటం, హింసను మానవేయటం, ఆలోచనలో కూడా స్వాత్వికంగా ఉండటం, ఎటువంటి చెడు తలుపులు లేకుండా ఉండటం. నన్ను అడిగితే చేతుల్లో హింస కన్నా ఆలోచనలో హింస ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. అంటే చేతుల్లో కన్నా మన ఆలోచనలోనే హింసను ఎక్కువ కలుగజేస్తుంది. చేతలకు అందరికీ తెలుసు, కానీ ఆలోచన మనసులో ఉన్నవి ఎవరికీ తెలవదు. మన ఆలోచనల ద్వారానే మనమే సృష్టించుకుంటాం, అది ఎవరికీ తెలవదు. మరి పత్రి గారేమో నీకు నువ్వే గురువు, నిన్ను నువ్వే సరిచేసుకో, నిన్ను నువ్వే తెలుసుకో అంటూ ప్రబోధిస్తారు. అసలు మాంసాహారం వండటం, తినటం కాదు, వాస్తవంగా చూస్తే కూడా పాపము అంటూ చెప్పటం జరిగింది. మాంసాహారం అనేది ఎప్పుడు అటవిక కాలంలో వచ్చిన అలవాటు. ఇప్పటి నవనాగరిక కాలంలో కూడా ఈ తిండి తినటం అనాధికతం. శాకాహారంలోనే ఆర్గానిక్ అంటూ, వ్యాగన్ అంటూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలాంటిది ఇంకా ప్రాణహింసతో కూడిన తిండి తినటం అన్యాయము. చెప్పుకోవడానికి అవకాశం ఉంది, అందరూ బయటికి కక్కండి, నా చెవులో ఉన్నది మీకు వినడం కోసమే అన్నారు. ప్రకృతి ప్రకోపిస్తుంది. ఎలా ఉంటుందంటే ప్రకృతి శాసిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కోవిడ్ రూపంలో చూస్తాం కదా. ఇంటి నుండి బయటకు వచ్చి గాలి పీల్చే పరిస్థితి లేదు. మనుషులు ఒకరినొకరు ముట్టుకోవటానికి వీలు లేదు. ఇవన్నీ మనమే ప్రకృతిని చేసిన ద్రోహానికి పాప పరిహారంగా అనిపిస్తాం. ఇకనైనా జనులు ప్రకృతి సహజంగా జీవిస్తే చాలా బాగుంటుంది. ఏం చేయాలి? ధ్యానం చేస్తూ శాకాహార ప్రియులై జ్ఞానదాతలై భూమి మీద స్వర్గాన్ని నిర్మించుకోవాలి. ఏం చదువుతుంది మహిళ ఏదైనా సరే నరకాన్ని సృష్టించుకోగలదు. అద్భుతం ఏదైనా చేయగలదు. మహిళకి అంత పవర్ ఉంది. మీకు మొన్నే చెప్పాను, తార్కారాం స్త్రీయే వెలుగులో అంత అద్భుతంగా చెప్పారని. మరి ఈ మహిళ ఎట్టుండాలి? మరి ఇన్ని రకాలుగా మనం ఉండి ఇంకా ప్రకృతిని కూడా మనం కాపాడకపోతే దాంట్లో జ్ఞానులైనా సరే ఆ బాధ తప్పించుకోవటానికి వన్నం కాదు.
తర్వాత మేడం ఏం చెబుతుందంటే తక్షణ కర్తవ్యం ఏంటి? వివాహ జీవితం అనేది స్త్రీకి, పురుషుడికి వేరువేరుగా ఉంటుంది. స్త్రీను స్త్రీ తన పుట్టి పెరిగిన ప్రపంచాన్ని వదిలి వేరే వదిలిపెట్టి వేరొక పరిచయం లేని ప్రపంచంలోకి వెళ్తుంది. అక్కడ తనకు తాను వ్యక్తపరుచుకోవటం గగనమే. ఎంతో భావోద్వేగాలు, పోరాటాలు ఉంటుంది. పురుషుడికి ఇటువంటి కుటుంబపరమైన పోరాటాలు ఉండవు. ఒక స్త్రీ ఎక్కడికో ఎళ్ళుద్ది. ఆమెకుంటది గానీ పురుషుడికి ఉండవు. అతనికి వ్యక్తిపరమైన పోరాటాలుంటాయి. అత్తవారింట్లో మసులుకోవటం ఎలా అన్నది ఆ వయసులో తెలియక చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అది పెద్ద వార్త అవుతుంది. అలవాటు కొద్దీ కాలు వేసుకొని కూర్చుంటే అది రాద్ధాంతం అవుతుంది. అది అలవాటులో జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసేదేం కాదు. ఒక స్త్రీ ఇంకొక ఇంటికి పోయిన తర్వాత చిన్న చిన్న దానికి కూడా ఇదైతుంది. అయినా రగడవుతుంది. చిన్న చిన్న వాటికి కూడా రగడవుతుంది. చచ్చిపోతాము. ఇలా ఎన్నో ఉద్వేగ నిరోధాలు మోసుకొని బతకవలసి ఉంటుంది. కానీ పురుషుడికి ఇటువంటి అవస్థలు ఏమీ ఉండవు. ఒక స్త్రీ చూడండి, ఇంకొక ఇంటికి పోవాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు. ఈ రోజుల్లో స్త్రీ ఏది బయటికి చెప్పే వీలుండేది కాదు. అమ్మగారింట్లో చెప్పుకోలేం, స్నేహితులు పంచుకోలేం. అంతా లోపల అణిచిపెట్టుకోవటం మూలాన ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటది. అవన్నీ బయటికి చెప్పుకునే వీలు కలిగినప్పుడు మనం ఎంతో తేలికైపోతాం. మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదే పత్రి గారు చెప్పేది. ఈ రకంగా ఉంటే ఏర్పడుతుంది. పిఎస్ఎస్ఎం అందరూ తమను తాము ఏల్పించుకోవటానికి చెప్పుకోవడానికి అవకాశం అందరూ బయటికి కక్కండి. నా చెవులు ఉన్నది మీరు చెప్పింది వినడం కోసమే అన్నారు పత్రి సార్. మీరు చెప్పింది వినటం కోసమే అన్నారు. నాకు మహా గొప్ప అవకాశం స్వర్ణాముద్రం ద్వారా లభించింది. ఉన్నది ఉన్నట్లు ఓపెన్ లింక్ గా చెప్తే అవకాశం స్వతంత్రంగా పత్రి గారు ఇచ్చారు. మేడం గారిది అంతా చెప్పడానికి పత్రిజీ గారు అంత స్వేచ్ఛ ఇచ్చారంట. వారికి నాకు కృతజ్ఞతలు. పత్రి సార్కి మేడం కృతజ్ఞతలు. ఇదంతా విజయవంతం అవుతుందని ఇంతలా అందరూ ఆనందించబడతారు, ఎంతో మంది స్ఫూర్తిని పొందుతారని అనుకోలేదు. ఇంత విరివిగా విస్తారంగా చెప్పగలనని నేను భావించలేదు. నాలో ఇంత దాగి ఉందా అని నన్ను నేను ఆశ్చర్యంగా చూసుకుంటాను. ఇంత ఉందా, నన్ను నేను ఆశ్చర్యంగా చూసుకుంటుందంట పత్రిక మేడం. ఇంత ఉందా అని. ఇలా భావోద్వేగాల లోపల అణిచిపుచ్చుకోవటం వల్ల అది నైరాశ్యగా మారుతుంది. కాబట్టి వెలబుచ్చాలి. ఏదైనా ఉన్నది వెలబుచ్చాలి. అప్పుడే మనసు శాంతంగా ఉంటుంది. అందరిలోనూ సరైనవి, సరికానివి ఉంటాయి. చేదు, తీపి ఉంటాయి. వీళ్ళు చేదును దాచుకుంటారు, తీపిని వెలబుచ్చరు. వీళ్ళు చేదును దాచుకుంటారు, తీపిని వెలబుచ్చరు. రెండు అణిచివేతలే. జ్ఞానం లేనప్పుడు అది చేదుగానే ఉంటుంది. ఎట్లా? జ్ఞానం లేనప్పుడు చేదుగానే ఉంటుంది. కానీ జ్ఞానానికి వచ్చిన తర్వాత అది చేదు అని అనిపించదు. మధ్యతరగతి కుటుంబాల్లో పరువు అంటూ దేనిని బయట పెట్టనివ్వరు. దాంతో స్త్రీలు ముడుచుకుపోతారు. ఆ ఉద్వేగాలన్నీ గర్భసంచిలో గడ్డలుగా రూపుదాలుస్తాయి. ఇటువంటి ఏర్పడకుండా ఉండాలంటే వ్యక్తీకరించాలి. అప్పుడే ఆనందం అవుతుంది. చూడండి, స్త్రీలు అణిచి వేసుకున్నప్పుడు ఆ గర్భాశయంలో గడ్డలుగా ఏర్పడతాయంట. కానీ వ్యక్తపరచరు. మన తక్షణకర్త మనం గుర్తించాలి. అదంతా తేలిక కాదు, అయినా గుర్తించాలి. మనసు కాకుండా మీ ఆత్మ చెప్పిందే వినాలి. మీ లోపల ఉంది కదా, ఓ ఇన్నర్ చెప్పిందాలు. మనసు ఎప్పుడు పక్కదోవ పట్టిస్తుంది. మన అవగాహన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఆ తక్షణ కర్తవ్యాన్ని తెలుసుకోగలం. నా మొదటి అనుభవం జీసస్ కనిపించి స్వస్థత నేర్పించాడంట మేడంకి. ఫస్ట్ ఆమె ధ్యానంలో కూర్చున్నప్పుడు జీసస్ కనిపించి స్వస్థత నేర్పించాడంట. నేను స్వస్థత ఎన్నో సంవత్సరాలు చేశాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందరికీ స్వస్థత చెప్పి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇది నా తక్షణ కర్తవ్యం కాదు. కానీ నా ధ్యానాన్ని పెంపొందిస్తూ ఉత్సాహపరిచేదిగా ఉంది. అప్పట్లో మా గ్రూప్లో ఎవరికి స్వస్థత గురించి తెలియదు. పోను స్వస్థత నా తక్షణ కర్తవ్యం కాదని తెలుసుకున్నాను. ఓహో, ఇంకోళ్ళకి స్వస్థత చేయటం అది కాదని తెలుసుకున్నారంట. ఇంకా లోతుగా అర్థం అయ్యే కొద్దీ నా తక్షణ కర్తవ్యం లేస మాత్రం తెలియటం ఆరంభించింది. అంటే ఎట్లా చెయ్యాలి, ఇదేంటి అని పత్రికతో పంచుకున్నప్పుడు సరిగా నిర్దేశం చేశాను. పత్రిక గారు చెప్పిందంటే జీసస్ వచ్చాడు, ఇట్లా స్వస్థత గురించి నేర్పెట్టాడు, నేను ఈ రకంగా చేస్తున్నాను, ఇది చెయ్యాలా లేదా అని అడిగినప్పుడు సారు దాన్ని వివరంగా చెప్పండి. ఎట్లా చేయాలి, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, దీని ద్వారా మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని పత్రి సార్ అంత బాగా మేడం చెప్పాడు. నాకే కాదు, ఎంతో మందికి పత్రిజీ మీద
దిశానిర్దేశం చేశారు. అది కూడా ఎదుటివాడు అడిగితేనే సుమ. ఏదైనా పత్రి సార్‌ని అడిగితేనే చెబుతారంట. అడగంది ఏం చెప్పరు. ఇలా నిర్దేశించటంలో పత్రి గారు నిపుణులు. అందరి తక్షణ కర్తవ్యాన్ని తెలియజేయటమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. ఎవరైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తెలియజేయటమే అని నిపుణులు అని చెప్పారంట. ఒక్కొక్కరికి తక్షణ కర్తవ్యం చెప్పడం అంత తేలిక కాదు. నీ గురించి అంటే నీ గత జన్మల కూడా తెలుసుకొని నీకు ఆదేశించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పజెప్పారు సారు అని అనుకుంటారు. అందరూ అలా కాదు. కొంతమందిని జ్ఞాన ప్రచారం చేయమంటారు. కొంతమందిని శాకాహార ర్యాలీలు చేయమంటారు. కొంతమందిని పిరమిడ్లు కట్టమంటారు. ఇలా వారి వారి జీవితాలు లక్ష్యాలను తెలుసుకొని వారికి చెప్పడం జరిగింది. చూడండి ఒక్కోళ్ళకి ఒక్కొక్క వర్క్ చెబుతారట. అది వాళ్ళు ఏ పర్పస్ భూమి మీదకి వచ్చారో పత్రి సారు వాళ్ళని చూశాడు ముందే. ఓహో! వీడు ఈ డిజైన్ చేసుకొచ్చాడు. ఈ వర్క్‌లో నిష్ఠాతుడు. కాబట్టి ఈ వర్క్ వాడు చేయాలని. మనల్ని పత్రిజీ గారు చూస్తున్నారంటే మనల్ని కాదు. మనం పత్రి సార్ దగ్గర నిలబడితే మనల్ని కాదు చూసేది. మన లోపలంటే మన గత జన్మను తిరిగేస్తున్నారని అర్థం. మన పత్రి సార్ దగ్గర నిలబడితే మనల్ని చూస్తున్నారనుకుంటున్నారు. కాదు. వీడు ఎక్కడి నుంచొచ్చాడు? ఏ ప్లానెట్ నుంచొచ్చాడు? ఎన్ని జన్మలు చేశాడు? ఎంత బ్లాక్స్ ఉన్నాయి? అనేదే చూసేవారంట. దానిని బట్టి వారి తక్షణ కర్తవ్యం నిర్దేశించడం జరుగుద్ది. ఆ రకంగా చూసి పనులు వాళ్ళ చేత ఏది చేస్తే వాళ్ళకి విముక్తి కలుగుద్దని ఇచ్చావంట. సమయస్ఫూర్తి, ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానాన్ని సారు పెద్ద పీట వేస్తారంట. అపరిమిత ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తికి తానేమనని చెప్పరు. సారు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు పత్రి సారు వచ్చి నమస్కారం చెప్పి అక్కడే నిలబడి వాళ్ళ మాటలకు అడ్డుపడటం ఇంగిత జ్ఞానం లేకపోవటం అవుతుంది. మాట్లాడేటప్పుడు పక్కవారు మాట్లాడటానికి వీల్లేదు. మనం వేచి ఉండాలి. నడిమధ్య దూరి లటలట మాట్లాడితే ఒప్పుకోరు. మనకు సమయం రావాలి. అప్పుడు మనం గురించి చెప్పాలి. మన టైం వచ్చినప్పుడు సారు సైగ చేస్తారు. అప్పుడే చెప్పాలి. సమయ పాలన, సమయ పూర్తి, దానికి తగ్గ చేతులు ఇవన్నీ ఇంగిత జ్ఞానానికి కిందకొస్తాయి. నువ్వు వేచి ఉంటే ఆయనే పిలుస్తాడు. నువ్వు అక్కడ ఉంటే దరిదాపుల్లో ఉండాలి పత్రి సారికి. సైగ చేసి ఆయనే పిలుస్తారు. ఇలా ఎన్నెన్నో చెప్పవచ్చు. కానీ తాగుతుంటే తినటానికి ఏదో ఇవ్వటం, తొందరగా బయలుదేరుతున్నప్పుడు ఆపి ఏదో అడగటం, ఆయనకు అడ్డుపడటమే. పడుకునే సమయంలో మాట్లాడని చేత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దారిలో పోతున్నప్పుడు అడుగుతారు, కూర్చున్నప్పుడు ఎన్నో ఉన్నాయి. గురువు దగ్గర నువ్వు చెప్పుకోవాలి. కాదనటం లేదు. అది సరైన సమయంలో, సరైన సందర్భంలో చెప్పాలి. ఒక గురువు దగ్గర కూడా ఆ సమయం సందర్భాల్లో చూసి చెప్పాలి. అదే ఇంగిత జ్ఞానం. ఎక్కడైనా ఏ పని చేసినా ఇప్పుడైనా సరే అట్లుండాలి. దాన్ని ఇంగిత జ్ఞానం అని. చిన్న విషయం, పెద్ద విషయాన్ని కాదు. అన్నిటికీ వర్తిస్తుంది. ఈయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేస్తారంటూ ఆయనకు అందిస్తారు. నేను అడుగుతున్నది ఒకటే ఫోన్ చేసిన వ్యక్తి ముఖ్యమైన వారే కాదనటం లేదు. కానీ పత్రి గారి విశ్రాంతి అంతకన్నా ముఖ్యమైనది. పత్రి సారు వాళ్ళు చేశారని వీళ్ళు చేశారంటారంట. కానీ ఆయనకి విశ్రాంతి ముఖ్యమైనది కదా అంటుంది పత్రి మేడం. ముఖ్యంగా ఇంగితం గురించి పత్రి గారు చుట్టూ ఉన్న వారు నేర్చుకోవాలి. గురువు గారి పత్రి ఇంగితం తోటి వారి తక్షణ కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ శిలలుగా ఉన్న వారికి అన్ని కోణాల్లో జ్ఞానం అందిస్తూ శిల్పిగా తయారు చేస్తారు. శిలలుగా ఉన్న వారిని శిల్పిగా తయారు చేశారంట. ఎంతో క్లిష్టమైన జ్ఞాన సంపదను ఆటలో అరటిపండు చేసి ఇవ్వటం మూలాన ఏమవుతుందంటే ఎదుటివారు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు తప్ప దాని ప్రాధాన్యత తెలుసుకోవటం లేదు. ఎంతో ఎరుగుతో ఉంటేనే ఇంగితంతో తక్షణ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. ఒకసారి ఒక పక్కనే తీసుకొని దాన్ని చక్కగా చేయండి. ఒకేసారి 3, 4 పనులు తీసుకొని దేనికి న్యాయం చేయకుండా, దేనిపైన దృష్టి శ్రద్ధ పెట్టకుండా ఉండటం కాదు. ఏది చెబితే అదే చేయాలి. అన్నీ తీసుకొని చేయటం కాదు. ఇంగిత జ్ఞానం అంటే ప్రజ్ఞా ప్రకాశం. అంటే కుండలిని ఉత్తేజం. సహస్రారం విచ్చుకోవటం కాదు. ఇంగిత జ్ఞానం సూక్ష్మమైనదిగా కనిపించినా దాన్ని సరిగా అమలు చేస్తే అదే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే బుద్ధి. గుర్తుంచుకోండి. అదే ప్రజ్ఞ. ప్రకాశం. నీ భావోద్వేగాలు సరైన సమయంలో వ్యక్తపరచాలి. నీ అనుభూతిక శరీరం, మనో శరీరం, ప్రాణమయ శరీరం, ఆధ్యాత్మిక శరీరం స్వచ్ఛం అయితేనే నీ విశ్వమయ శరీరమైన స్వర్ణ శరీరాన్ని చేరుకోగలవు. పాండిచేరి నుండి ఒకావిడ పిరమిడ్ వ్యాలీకి వచ్చి ధ్యానం చేస్తారు. ఎన్నో అనుభవాలు పొందారు. కానీ ఆవిడ నా అనుభవం నావే అని అనుకుంటూ అందరికీ చెప్పటానికి నిరాకరించారు. ఎప్పుడన్నా చూడండి, చెప్పమంటే నిరాకరిస్తారు. కానీ తక్కిన వారు తమ అనుభవాలు పంచుకోవటం చూసి ఒకరోజు నా దగ్గరకు వచ్చి
మీతో చెప్పుకోవచ్చా అని అడిగి మరీ చెప్పింది. ఆవిడలో పాండిచ్చేరి మదర్ మీరా వాకిన్ అయ్యారు. ఆ మేడంలో ఒక మాస్టర్ వాకిన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి పాండిచ్చేరిలో ఉండటం, ఆధ్యాత్మికంగా అభినివేశం ఉండటం మూలాన ఆవిడలో వాకింగ్ జరిగింది. ఆవిడకి అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా వాకింగ్‌లో ఒకసారి అంతా లోపల ఇమిడిపోదు. అది ఇమిడేదాకా సంఘర్షణ ఉంటుంది. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. సహకారం అందించాలి. ఈవిడ విషయంలో సహకారం అందించపోగా పిచ్చిదానిగా భావించి పిచ్చాసుపత్రిలో చేర్పించటం కూడా జరిగింది. భర్త నుండి చాలా ఇబ్బంది. అంటే ఆ మేడంకి వాకింగ్ జరిగిందంట ఆమె ఉన్న స్థితిని బట్టి. ఆఖరికి ఆమె ఏం చేశారు పిచ్చిదాన్ని చేసి ఆసుపత్రిలో చేర్పించంట. ఆ తర్వాత పిరమిడ్ వ్యాలీకి రావటం, ధ్యానం చేసుకోవటం, తన అనుభవాలు వ్యక్తపరచడం, మన పిఎస్ఎస్‌కొచ్చి తర్వాత తనకు చాలా స్పష్టత వచ్చింది. తనకి ఏమి జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది తెలుసుకుంది. ఇక్కడికి రానంత వరకు ఆ ఆత్మకు కూడా సందిగ్ధంలో ఉన్నది. ఆత్మపరంగా ఒప్పందం చేసుకొని వచ్చినా ఈ శరీరంలో దైనందిన జీవితంలో గడపటంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి. శారీరకపరమైన సవాళ్లు ఉంటాయి, భరించాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇబ్బందులు తప్పవు. కారణం ఈవిడ అభిప్రాయం, ఈవిడ భర్త అభిప్రాయం వేరు. ఎందుకంటే అతను ఆధ్యాత్మికతలో లేడు. వాకిన్ అయింది కానీ ఆయన ఆధ్యాత్మికంగా లేడు. ఈవిడ పూర్తిగా ఇందులోనే ఉంది. ఆవిడ తన అనుభవాలు నా దగ్గర వ్యక్తపరిచినప్పుడు నా ఒళ్ళు గగ్గుర ఏర్పడింది. ఎంత శక్తివంతంగా, బలంగా అనిపించింది. స్వచ్ఛత, పూర్ణత్వాన్ని పొందిన మాస్టర్ ఆవిడ. భూమాత శక్తి ఉధృతమవుతున్న సమయంలో ఇంతటి గొప్ప మాస్టరు పాండిచేరిలో మదర్ వాకిన్ అవ్వటం సహజమే. మదర్ అనే మేడం వాకిన్ అయింది. ఒకసారి కార్లెస్ కాస్టాడా శిష్యులు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక గృహలో ఉంచారు. నీకు వేళకు భోజనం అందుతుంది. నువ్వు ఏమి ఆలోచించుకోవాలి, అన్నీ ఆలోచించుకో అని చెప్పారు. ఆవిడ ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రస్తుతం క్షణం వరకు అన్నీ ఆలోచించి లోపల శూన్యమైంది. అంటే ఊహల్లో తానున్న వ్యక్తపరుచుకున్నప్పుడు గురువొచ్చి నా బోధనలు వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అంటారు. మన భావోద్వేగాలు ఊహల ద్వారా అయినా పూర్తిగా బట్టబయలు చేసుకోవాలి. అప్పుడే శూన్యం అవుతాం అన్నది దీని సారాంశం. ఊహ ఇంకేమిటి విశేషాలంటూ పత్రిజీ అడగటం వెనక ఇంత రహస్యం ఇమిడుంది. అదేదో పలకరింపు కాదు, ఊరికే అడిగింది కాదు. నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవటానికి గురువు ఇచ్చిన మహాదవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనల్ని మనం శూన్యం చేసుకోవాలి. ఇట్లా మరి మేడం మనం ఈరోజు మనం ఏం చేసుకున్నాం అంటే పిఎస్ఎస్ఎంలో శాకాహారం ఏంటి, శాకాహార విశిష్టత ఏంటి, దాన్ని ఎట్లా తీసుకెళ్లాలనేది చాలా అద్భుతంగా చెప్పింది మేడం. పిఎస్ఎస్ఎంలో యువత ఎట్లా ఎదిగారు, ఏ రకంగా సహకరించారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ఇచ్చింది. మరి తులసమ్మ పూర్వకాలంలో పిలిస్తే తులసమ్మ పలికిందంట. మరి ఇప్పుడున్న స్థితిలో ఎట్టుంది, ఈ రోజుల్లో ప్రకృతిలో కూడా మనం అందరితో మాట్లాడొచ్చు అని మేడం చెబుతుంది. మరి మహిళా శక్తి గురించి చాలా అద్భుతంగా చేసి ఒక మహిళ నరకాన్ని సృష్టించగలదు, స్వర్గాన్ని సృష్టించగలదు. మహిళకి ఎన్నో గుణాలు ఇచ్చింది. ఆ గుణాలన్నీ నేర్చుకోవాలి. అప్పుడే ఈ భూమాత ఆనందంగా ఉండగలదండి. తర్వాత తక్షణ కర్తవ్యం అనేది మనం ఇప్పుడు విన్నాము. మరి ఈ రకంగా మేడం అద్భుతంగా చెప్పింది. మరి ఇంకా ఉన్నవి. నేను ఈరోజు ఇది ఎందుకు తీసుకున్నాను అని అంటే నాకు రాత్రి నచ్చింది. ఆ నచ్చినందువలన తీసుకున్నాను. ఇది చెబితే బాగుంటది అని నేను ఇది తీసుకోవటం జరిగింది. ఇంకొకటి తీసుకున్న సమయం ఉంది కాబట్టి సందిగ్ధం స్వస్థితి. సందిగ్ధము స్వస్థితి ఏంటో చూద్దాం. స్వర్ణామృతంలో నేను ఇంత చెప్పగలను, నాలో ఇంత ఉంది, నా జీవితాల అనుభవాలు ఇంతమందికి ఉపయోగపడతాయి అనుకోలేదంట. ఇంత ఉన్నది నా జీవితంలో ఇన్ని ఉపయోగపడతాయని అనుకోలేదంట. మరి నా లోపల జ్ఞాపకాలు పొరల్లో దాగి ఉన్నదంతా వెలికి వచ్చింది. ముఖ్యంగా నా జీవిత ఆటుపోట్లు, యూపీఎస్ డౌన్, తక్కిన స్త్రీలు బాగా అమిరిపోయింది. స్త్రీలకు జీవితంలో కష్టాలు ఇంచుమించు కొద్ది తేడాలతో ఇలాగే ఉంటుంది. అందరూ నా జీవితంలో వారి జీవనాన్ని పోల్చుకున్నారు. కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది ఉపశమనం పొందారు, కొంతమందికి ఉపయోగించారు. ఎట్లా కావాలంట మార్చుకున్నారు, కొంతమంది మార్చుకోలేరు. నా గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. మేడం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? అసలు మేడం ఏంటి, మేడం ఎవరు, గత జన్మ ఎవరు, అసలు ఎంతో రహస్యం ఉంది. ఈ రోజున్న ప్రతి మహిళ ఈ పుస్తకం కొద్ది లక్షలు కాదు, ₹200, ₹100 పోస్తే వస్తుంది. మరి తెలవాలి కదా. ఒక సీతాయనం చదివి సీత గురించి ఎట్లయితే తెలుసుకున్నామో
ఈ ప్రపంచంలో ఒక గురువు 40 సంవత్సరాలు భూమి మీద నడిస్తే, ఒక స్త్రీ ఎంత ఏమీ లేకపోయినా ఎంత ప్రోత్సహించి చిన్న పిల్లల్ని సాక్కుంటూ మరి ఎంతో పుషింగ్ ఇస్తేనే కదా ఈరోజు పత్రి సార్ వచ్చి ఇన్ని లక్షల మంది ధ్యానంలోకొచ్చారు అనంటే, దానికి కారణం ఎవరు? వెనక ఒక స్త్రీ. అది మనం తెలుసుకుంటే మనకు జీవితంలో ఆనందం తెలిసిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను ఉన్న స్థితిని బట్టి నేను అంతకు ముందు కూడా అలాగే ఉన్నానని భావించారేమో. అందుకే వారికి అంత ఆశ్చర్యం. ఇన్ని డక్కా మొక్కలు తిన్నారా అని నేను చూడటానికి ఎలా ఉంటానో అందరికీ తెలుసు. కానీ నా లోపల నేను ఎలా ఉంటాను అన్నది ఎవరికీ తెలవదంట. మేడం ఎట్లుంటదని ఎవరికీ తెలియదు. నేనేమి నేర్చుకున్నాను, ఏమి నేర్చుకుంటున్నాను, నా ఆలోచనలు ఏమిటి, నా భావాలు ఏమిటి అన్నవి ఇంతవరకు ఎవరికీ తెలవదంట. ఆ రహస్యమే ఎవరికీ తెలియదు. ఇప్పుడు నా సొన్నామూత్రం ద్వారా నా భావోద్వేగాలు, నా జ్ఞానం గురించి తెలుసుకున్నారు. పైగా నా గురించి చాలా అపోహలు కొనిగట్టుకొని కల్పించారు. తెలుసుకోకుండా ఎన్నో అపోహలు సృష్టించారంట. నా దగ్గరికి రానియ్యకుండా నేను ఎలా ఆదరిస్తానో తెలియక ఎదుటివారు అమోయానికి గురయ్యేలా కొంతమంది మాట్లాడేవారు. నాకు సంబంధించిన విషయాలు మిగిలిన వారు ఇలా చేయటం ఏమాత్రం బాగలేదు. అసలు ఎదుటివారు ఎలాంటి భావంలో ఉంటారో దానిని బట్టి నేను స్వీకరించటం అన్నది ఉంటుంది. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా స్వీకరిస్తారంట. కొండ కొడుకొచ్చో నేను కొంతమందిని నిరుత్సాహపరిచి ఉండవచ్చు. కొంతమంది వచ్చినప్పుడు నిరాశపరచు. కారణం వారు ఎటువంటి ఆలోచనలు, అభిప్రాయాలతో నా దగ్గరకు వచ్చారో దానిని బట్టి నా స్పందన ఉంటుంది. అంటే మేడం దగ్గర రాగానే మొత్తం తెలిసిపోద్ది. ఏ పరిస్థితుల్లో వచ్చాడు, ఎందుకొచ్చాడు, ఏ గందరగోళం చేయుట అట్లా బట్టి నడుచుకుంటారంట. ముందు ఆలోచనలు బట్టి అభిప్రాయం దగ్గరికి వచ్చారో దాన్ని బట్టి స్పందన ఉంటదంట. మేడంకి ఆ రకంగా ఉంటదంట లోపల స్పందన. నన్ను కలుసుకున్నప్పుడుని వారి అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అది అందరికీ అపోహగా అలా పాకింది. అసలు సంగతి ఏమిటంటే వాళ్ళ అనుభవం వారికి మాత్రమే పరిమితం కాదని, అందరికీ కదా! కాదు కదా! అది వాళ్ళది కాదు కదా! అందరితోనూ అలా ఒకే విధంగా నేను ఎందుకు ప్రవర్తిస్తాను? అలా సాధారణీకరించపరచకూడదుగా, ఇటువంటి నిర్ధారణ తీసుకోకూడదు. ఒక మనిషి మీద వివిధ ఉద్దేశాలు, పలువిధ అభిప్రాయాలు మనకు ఉంటాయి. వాటినన్నిటిని మనం గ్రహించకూడదు. ఎన్నో ఉంటాయి. వాటిని మనం గ్రహించకూడదు. మనం శూన్య స్థితిలో ఉండి గ్రహించినప్పుడే సత్యం బోధపడుతుంది. పత్రి గారి దగ్గరికి వచ్చేవారు మొదటిసారి ఆయన అభిమానాన్ని చూరగొనలేరు. స్టార్టింగ్‌లోనే అభిమానాన్ని చూడగనలేరు. మొదట తిడతారంట పత్రి సారు. కొన్ని సార్లయితే కొడతారంట కూడా. ఇవన్నీ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసి కొడతారు, తిడతారు, వెళ్ళిపోయారట. ఇవన్నీ దాటుకొని నిలబడినప్పుడే గురువు గురించి అర్థమవుతుంది. ఎన్ని సిట్యుయేషన్‌లొచ్చినా నువ్వు నిలబడినప్పుడే గురువు నిన్ను ఇది చేస్తాడు. వెళ్ళిపోయిన వారిలో కొంతమంది తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. అన్ని తిట్టి ఇది చేసినా పోయే వచ్చారు. నేను కూడా అప్పుడప్పుడు తిడుతుంటాను. నేను తిట్టిన దాన్ని మాలతి, రేవతి లాంటి వారు అనుకూలంగా తీసుకున్నారు. కొంతమంది మాలతి మేడం, రేవతి వాళ్ళు అనుకూలంగా తీసుకున్నారు. తమను తాము మార్చుకున్నారు. నేనేమిటి అన్నది నేను ప్రతి ఒక్కరికి వివరించలేను కదా! ఈ స్వర్ణామృతం ద్వారా ఇప్పుడు నా గురించి అందరికీ తెలుస్తుంది. అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుస్తుంది. పిఎంసి సత్యం గారు చెప్పినట్టు నా జీవిత ప్రమాణాన్ని పురుషులు చూడాలి. మగవాడు స్త్రీ మనోభావాలు పట్టించుకోడు. ఒకవేళ స్త్రీ తన మనోగతాన్ని ఎరుకపరిచినా తేలిగ్గా కొట్టేస్తాడంట. ఆటుపోట్లు ఉన్న ఇటువంటి స్త్రీ జీవిత ప్రమాణాన్ని మగవారు గమనించినప్పుడు వారు ఎంత నేర్చుకుంటారు? పురుషుడికి ఒక కోరిక ఉంటుంది. స్త్రీకి అనుభూతులు ఉంటాయి. పురుషుడి కోరికలను స్త్రీ తెలుసుకుంటుంది, గౌరవిస్తుంది, నెరవేరుస్తుంది. కానీ ఆడవారి భావాలను పురుషులు పట్టించుకోరు. వాళ్ళ భావాలను పట్టించుకోరు. నేను ఈ పురుష ప్రపంచాన్ని చెప్పదలుచుకున్నది ఒకటే. మీరు స్త్రీల మనసును, వారి భావాలను తెలుసుకోండి, గౌరవించండి, నెరవేర్చండి. మేడం ఏం చెబుతున్నారు పురుషులకి? మీరు స్త్రీల మనసుని, భావాలను తెలుసుకొని వాళ్ళని గౌరవించండి. ఇలా చేయటం ద్వారా కుటుంబ కలహాలకు తెరపడుతుంది. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో కుటుంబంలో ఉన్న కలహాలు తెరపడతాయి. కాపురం చల్లగా హాయిగా సాగుతుంది. సంసారం ఆనందంగా ఉంటేనే అది నిర్వాణానికి దారిస్తుంది. సంసారంలో గొడవలు ఏర్పడి నిర్వాణానికి వస్తే సంసారం గొడవల కారణాలు వెతకటంలోనూ పుణ్యకాలం కాస్త హరించుకుపోతుంది. పత్రి గారు చెప్పిన విషయం, నీకు ఇష్టం నీది, నా ఇష్టం నాది. పత్రి గారు మేడంకి నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఎదుటివారి ఆలోచన, ఇష్టాలను గౌరవించి
వారు అనుకున్నట్లు వారు జీవించడానికి మనం సహకరించాలి. వాళ్ళు ఉన్నదాన్ని బట్టి వాళ్ళు చాలా మంది తాము ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది గమనించుకోకుండా తక్కిన వారు ఇలా ఉండాలి, అలా ఉండాలని చేస్తుంటారు. శాసిస్తుంటారు. మన వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వరు. పక్కవారి జీవితంలో జోక్యం చేసుకోవటం పరాకాష్ఠ ఇది. నీ ఇష్టం నీదే. అయినా గాని ఇతరులు ఇబ్బంది పెట్టకుండా నువ్వు అందరితో ఆదర్శంగా నడుచుకోవాలి. పత్రిజీ లాంటి గొప్ప గురువు దొరికినా నువ్వు మారలేదంటే అది నీ కర్మ. అలాంటి గురువు దొరికినా నువ్వు మారలేదంటే నీ కర్మ. ఆధ్యాత్మికతలో ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అంతేకాని ఎప్పుడో చేసి ఇప్పటికి దాని గురించి గొప్పలు చెప్పుకోవటం ఏమీ లేదు. ఆ క్షణంలో నువ్వు ఎలా ఉన్నావు అన్నదే ఇక్కడ లెక్కించబడుతుంది. ఎదుటివారు ఎదగటానికి మనం ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. ఒకవేళ ఎదుటివారు అడిగితే అంగీకరిస్తే ఒప్పుకుంటే మనం జోక్యం ఉండవచ్చు. కొన్నిసార్లు అడగకుండానే మనం చెప్పవలసి వస్తుంది. అప్పుడు వారు స్వీకరించటమా లేదా అన్నది ఎదుటివారి ఇష్టం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్వీకరించాలి లేదా వాళ్ళ ఇష్టం. అనవసరం ఇంకోరి విషయంలో జోక్యం చేసుకుంటే వారి కర్మకు మనం చుట్టుకుంటది. వాళ్ళు జోక్యం చేసుకుంటే వాళ్ళ కర్మ మనం చుట్టుకుంటది. సత్యం తెలిసిన వారు ఎప్పుడు తెలియజెప్తూ ఉండాలి. సత్యం తెలిస్తే ఎప్పుడూ తెలియపరుస్తూ ఉండాలి. తెలియపరచకుండా ఉండరాదు. ఇది విశ్వధర్మం. సత్యం తెలిసి చెప్పకుండా ఉండటం ఇది చెప్పాలి. అది విశ్వధర్మం. కొంతమంది స్వేచ్ఛ, ఇచ్చ అని పేరు మీద ఎవరేమి చెప్పినా పట్టించుకోకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా మాస్టర్లు ఒక దశ వరకు అవకాశాలు ఇస్తుంటారు. తమని తాము మార్చుకోవటానికైనా వారు మారాలి. అటువంటి వారు ఎదగటానికి కొన్ని జన్మలు పడతాయి. కొన్ని చెబుతుంటారు మారమని. కానీ వాళ్ళు మారకపోతే కొన్ని జన్మలు పడతాయి. మరి కొంతమంది తాము మాస్టర్స్ అయ్యాము అనే భ్రమలో ఉంటారు. ఆ భ్రమ వారికి సంతోషాన్నిస్తుంది కానీ ఎదుటి వారికి తెలిసిపోతుంది వారు ఇంకా మాస్టర్ సంపాదించలేదని. కొంతమంది మాస్టర్స్ అంటారే చెబుతారే గాని వాళ్ళ మాటల్లో గాని, చేతల్లో గాని ఎదుటి వారికి అర్థమైపోద్ది. మాస్టర్ సంపాదించలేని మాస్టర్ అనేది అంకితత్వం. నిత్య ప్రయాణం ద్వారా నేర్చుకుంటూనే ఉంటే ప్రక్రియ ఎప్పుడు అంకితంలో ఉండాలి. పత్రి గారు ఒక విషయాన్ని అంకితత్వంలో తీసుకుంటే దానికి 100% కట్టుబడి ఉంటారు. న్యాయం చేకూరుస్తారు. ఉదాహరణకి మార్నింగ్ మెసేజ్‌లు గత 4, 5 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఇప్పటికి అదే శ్రద్ధగా సంవత్సరాలు గడిచినా శ్రద్ధతో లోటుండదు. నిబద్ధతకు పత్రి గారి జీవన ఉదాహరణ. తిరిగి మళ్ళా ఇలా చెప్పడానికి కారణం మారాల్సిన వారు ఇప్పుడైనా మారకపోతే వారికిచ్చే మరొక అవకాశం. పత్రి సార్ ఎంత పనున్నా ప్రతిరోజు ఒక మెసేజ్ ఇచ్చేవారు అప్పట్లో. ఒక పేపర్ మీద ఇదని ప్రతిరోజు ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. పిఎస్ఎస్ఎంలో ఎవరైనా ఈరోజు ధ్యానం నేర్చుకుంటే ఈ రోజు నుండి అందరికీ ధ్యానం నేర్పించవచ్చు. హిమాలయాల్లో ఋషులు ఎంత సాధన చేస్తుంటారో సాధన గొప్పదే. సాధనలోనే వారి జీవితం గడిచిపోతుంది. వేరెవరికి తమ జ్ఞానాన్ని పంచటం లేదు. మరి జ్ఞానం పంచుతున్నారు, సాధన చేస్తున్నారు కానీ పత్రి గారు పిరమిడ్ ధ్యానులకు గొప్ప అవకాశం ఇచ్చారు. అన్నీ తెలుసుకునేంత వరకు అడగవలసిన పని లేదు. ఎంత తెలిస్తే అంత చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ ఇంకో పక్క నేర్చుకుంటూ ఉండాలి. నీకు తెలిసిన సత్యాన్ని చెప్పు, ఇంకా నువ్వు నేర్చుకుంటావు. పత్రి గారి వల్లనే నేను ఇంత నేర్చుకున్నాను. నేను ఎంతో మారాను. ఆయన ప్రేమ, శ్రద్ధ, బోధ, క్రమశిక్షణ నన్ను మార్చాయి. ఈ స్వర్ణామృతం రూపకర్త ఆయనే. ఆయనే నా చేత అంతా చేపిస్తున్నారు. నేను ఆయనకు ప్రథమ శిష్యురాలిని. నేనేం మాట్లాడినా అది గురువు గారి వాక్యం అవుతుంది. ఇది తథ్యం. ఇది పత్రి మేడం ఈ రకంగా చాలా అద్భుతాలు. మరి ప్రతి మహిళ దీన్ని ఏమి ఇచ్చారంటే అన్‌టోల్డ్ ఆఫ్ సీత. ఒక సీత కథ ఎట్లయితే విన్నామో ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్రి మేడం గారి కథ చదవాలి, వినాలి. ఏదైనా ధ్యాన జగత్ కావాలన్నా, పిరమిడ్ జగత్ కావాలన్నా, ఏ జగత్ కావాలన్నా ఫస్ట్ మహిళే. దానికి అంకితం మహిళే. మహిళ మారకపోతే ఈ భూమి చాలా టైం పట్టుద్ది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. అసలు ఈ పుస్తకం చాలా చదవాలి. విషయాలు తెలుసుకున్నాం. ఈ పుస్తకం చదవాలి వంశిక. చాలా ఎస్ సార్. అద్భుతమైన పుస్తకం.